నోరెరగని బిడ్డ నా నాయన బేతనని ప్రత్యేకంగా మీ సందర్భం మీకు అప్పగించుకొని చుండగా అయ్యా మరి ఇప్పుడు ఆహారం నా నాయన బిడ్డకు నా తండ్రి మేము నా నాయన ఆహారం పెట్టుచుండగా ప్రభా ముందుగా మీరు నా ఆహారాన్ని పరిశుద్ధపరచండి అయ్యా తండ్రి ఏ దోషం లేకుండా సహాయం చేయండి బిడ్డ అరుగుదలగా ఉండేటట్టు సహాయం చేయండి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీ సన్నిధిలో మీ దయలో మీ కృపలో పెరిగే బిడ్డగా సహాయం చేయండి దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును అయ్యా బిడ్డ పెరిగి పెద్దదయ్యేటట్టుగా సహాయం చేయమని ఇప్పటివరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు సమస్తము మీకే చెందాలని యేసయ్య నామమున వేడుకొని బ్రతిమలాడుకొంచున్నాను తండ్రి ఆమేన్. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో రాజుమయా జీవితాంతము నీ ఆత్మలో నన్ను నీ సేవలో ఫలించగా దేవా
మనోహరము స్వరము మాధుర్యము నీ పాదాలు పరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగణన నిన్ను వేడిచనమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగణన నిన్ను వేడిచనమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా
ఎల్షడాయ్ ఎల్షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్షడాయ్ ఎల్షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్షడాయ్ ఎల్షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్షడాయ్ ఎల్షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా ఎల్రోయి ఎల్రోయి నన్నెలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నెలా చూచువాడా నన్నెలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నెలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా యెహోవా షమ్మా మాలో ఉన్నవాడా యెహోవా షమ్మా మాలో ఉన్నవాడా మాలో ఉన్నవాడా యెహోవా షమ్మా మాలో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా యెహోవా రాఫా స్వస్థత నీచువాడా యెహోవా రాఫా స్వస్థత నీచువాడా స్వస్థత నీచువాడా యెహోవా రాఫా స్వస్థత నీచువాడా యెహోవా రాఫా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా యెహోవా నీసి జయము నీచువాడా యెహోవా నీసి జయము నీచువాడా జయము నీచువాడా యెహోవా నీసి జయము నీచువాడా యెహోవా నీసి శుభవేళ స్తోత్ర బలి
తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి దిక్కిక నీవే చక్కగా రావే దిక్కిక నీవే చక్కగా రావే మిక్కిలి మ్రోకుదు నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి నా కుమార్తె బేతని అన్న ప్రసన్న చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. ఇవాళకి తనకి 6వ నెల 3వ రోజు. అందరూ 6వ నెల 6వ రోజు చేసుకుంటారు, కానీ మా పెద్ద కుమార్తెకు కూడా మేము అలా చేయలేదు. ఈ దినం నా కుమార్తె కూడా 6వ రోజు చేయట్లేదు. 6వ దినం 3వ రోజుని 6వ నెల 3వ రోజుని అన్నం ప్రసన్న చేయడానికి దేవుడు కృప చూపించున్నాడు. మరి నేను ఎంతగానో పోయిన సంవత్సరం చాలా శ్రమలను అనుభవించాను. తను 3వ నెలలోనే మేము అనుకున్నాం మట్లాదివారం రోజే తనకన్నా ప్రసన్న చేయాలని. అయితే దేవుడు నాయనలో చూపిన కృప ఏంటంటే పోయిన ఇదే నెల ఇదే రోజుల్లో నేను ఎన్నో శ్రమలను అనుభవించాను. దేవుడు నాకు ఆ విషయాన్ని గుర్తు చేశాడు. పోయిన సంవత్సరం మార్చి నెల 29వ తారీఖున నాకు 2వ నెల వచ్చింది. నాకైతే తెలియదు, విపరీతమైన జ్వరం. బ్యూలాకి ఎలా వచ్చిందో సేమ్ అలాగే. అయినప్పటికీ నేను జాగ్రత్తగానే ఉన్నాను. నాకు 29వ తారీఖు 2వ నెల నేను రోజులు లెక్కేసుకుంటున్నాను. 9వ రోజున నేను చూసుకున్నప్పుడు 2 గీతలు వచ్చినాయి. ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత 5వ రోజు సాయంత్రం నుంచి నాకు లైట్గా బ్లీడింగ్ అనిపించడం స్టార్ట్ అయింది. నేను జోజబోదన్ని పిలిచాము. మాకు ఏది పిల్ల విషయంలో కానీ మా విషయంలో తెలియపోయినా వదిన్నే పిలుస్తాము, కొంచెం ధైర్యం చెప్పిద్ది, తెలియని కూడా ఏమైనా చెప్పిద్దని, ఏమైనా వేడిక అవుతుందేమో నువ్వేం కంగారు పడద్దని. అయితే అప్పటికి నా 14వ రోజు సేమ్ బ్యూలా విషయంలో కూడా 14, 15 2 రోజులు నాకు బ్లీడింగ్ కనిపించింది. సుగునక్కకు చెప్తే బట్టల ఏమవుతకూడదమ్మా జాగ్రత్తగా ఉండమంటే అది అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఆగేదో లేదో మాకైతే తెలియదు, కానీ 7 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చాడు ఎన్నో ప్రార్థనలు. అయితే దేవుడు నాకు చేసిన వాగ్దానం ఏంటంటే మా బ్యూలాకి సంవత్సరం రాకముందే మేము ఈ గృహం పడేసినప్పుడు మట్లాదివారం రోజే మా దైవజనులు ఇక్కడ ఆరాధన చేసుకుని వెళ్ళిపోయారు. నేను నా బిడ్డతో ఇక్కడ నిద్రపోతున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని దేవుడు నాకు చూపించాడు. ఒకరు ప్రవచిస్తున్నారు, ప్రవక్త మీలో నుండి వచ్చును అని. తర్వాత నాకు అసలు ఆ దర్శనం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. అంటే దేవుడే మమ్మల్ని ప్రవక్తలుగా వాడుకుంటాడు ఏంటని తర్వాత మరి దాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు మా గర్భాల నుంచి ప్రవక్తను తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. తనకి ఇప్పుడు 7 సంవత్సరాలు. తనకి 7వ సంవత్సరం వచ్చే ముందు అమ్మాయి నా కడుపును పడింది. మార్చి నెల అంటే 2 నెలల ముందు నా కడుపులో దేవుడు వేశాడు. అయితే ఎంతోమంది సేవకులు, తెలిసిన వారు, తెలియని వారు, ఎన్నో సంఘాలు, సండే స్కూల్ పిల్లలు, ఇక్కడ సంఘాలు, 3 సంఘాలు మొత్తం మాకు ఆత్మీయులే కానీ ఇరుగు పొరుగు వారే కానీ ఎంతోమంది నా కోసం ప్రార్థన చేశారు. ఆ బ్లీడింగ్ కనిపించిన రోజు 14వ రోజు సాయంత్రం ఇంకా నా మైండ్గా లేదండి. ఒక పిచ్చి ఎక్కితే ఎలా ఉండిద్దో నా మత్తంతా అసలు ఏమైపోయిందో నాకే తెలియట్లేదు. దేవా మరి నువ్వు నాకు ఇచ్చినట్టు ఇచ్చావు, ఇన్ని సంవత్సరాల ప్రార్థన ఫలితం 5 రోజులు, ఈ సంతోషం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు, ఎందుకు నువ్వు నాకు ఇంత అన్యాయం చేస్తున్నావని ఆ రోజంతా నాకు నిద్ర పట్టలేదు. తెల్లారి పొద్దున్నే మరి ఆ శైలజ గారి హాస్పిటల్కి మేము వెళ్ళాం. కన్ఫర్మ్ అయిన 9వ రోజు మేము శైలజ గారి దగ్గరికి వెళ్తే ఆమె యూరిన్ టెస్ట్ చేసి 10 రోజులు అయినాక రమ్మ స్కానింగ్ ఇస్తాను, ఇప్పుడు తీయకూడదని చెప్పింది. ఆమె దగ్గరికి వెళ్ళొచ్చిన 5 రోజులకి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. తెల్లారి పొద్దున్నే మేము 8 కూడా అయిందో లేదో 2 ఇడ్లీలే తినేసి మేము స్నానం లేదు ఏమి లేదు
హాస్పిటల్కి వెళ్ళాము. మేడం గారు వచ్చిన తర్వాత ఫస్ట్ మాదే అనుకుంటా, ఇలా బ్లీడింగ్ అవుతుంది మేడం అని చెప్తే, నీకు యూరిన్ టెస్ట్లో కన్ఫర్మ్ అని వస్తేనే నేను స్కానింగ్ తీయడానికి ఉండిద్దమ్మా, ముందు యూరిన్ టెస్ట్ చేసుకుని రాపో అని చెప్పింది మేడం గారు. ఆ ల్యాబ్లో టెస్ట్ చేశాను. నేను మరి ఆ యూరిన్కి వెళ్ళేటప్పుడు, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసి భయపడ్డా. ప్రార్థన కంటే ముందు భయం వేసింది నాకు. దేవా బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఎవరికి దాన్ని చూపించు. అలా నేను ఎన్నోసార్లు విఫలమై ఉన్నాను కాబట్టి నా మనసు వేదన చెందింది. ఇప్పుడేం తెలిసింది, ప్రభా నాకు ఎందుకు ఇన్ని పరీక్షలు పెట్టావని. ఆ బాత్రూంలో కూడా నేను కన్నీళ్ళు కార్చుకున్నాను. నా కన్నీళ్ళు దేవుడు చూశాడు. అంత పాస్టర్ గారు ఎదురుగానే అక్కడ ల్యాబ్లో ఉన్న మరి అక్కడున్న సిస్టర్ గారు పాజిటివ్ వచ్చిందండి, ప్రెగ్నెంట్ అని చెప్పారంట. నేనైతే రాదనే అనుకున్నాను నేను. అయితే తర్వాత మేడం గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ చేస్తున్నాము, లోపల పరీక్ష చేస్తూ ఉంటే ఆమెకి ఎంత వెతికినా ఆమెకి లోపల ప్రెగ్నెన్సీ కనిపించట్లేదు. కనిపించిపోయేసరికి నాకేదో నీ గర్భసంచి తేడాగా ఉందమ్మా, చిన్న ఏదో గెడ్డల్లా కనిపిస్తూ ఉంది, గర్భం అయితే ఏం కనిపించట్లేదు నాకు స్టార్టింగ్లోనే చెప్పేసింది. 15 రోజులు అప్పుడే 7 సెంటీమీటర్లు ఉన్నాయంట ఫైబ్రాయిడ్స్. అయితే నేను అడిగాను మేడం గారిని, ఆ స్కానింగ్కి 600 కట్టించుకుంది, 600 కూడా ఇచ్చేసిందా మేడం గారు, తీసుకోలేదు పాప. నేను అర్జెంటుగా ఏబీసీ స్కానింగ్ సెంటర్కి రాస్తున్నానమ్మా, అక్కడ చూపించుకో, అక్కడ కూడా తెలియపోతే నీకు బ్లడ్ టెస్ట్ రాస్తున్నాను, ఆ 2 చేయించుకొని నా దగ్గరికి రెండని ఆమె చెప్పిన తర్వాత మేము ఉన్న పళ్ళాన మరి డబ్బులు కూడా ఆ రోజు మరి జోజు మోదన వేసిందో మరి మొత్తం వేసి మొత్తానికి మేము డబ్బులు కూడా తీసుకెళ్ళలేదు. ఆ డబ్బులు వీళ్ళ అకౌంట్లో వేసారు ఎట్లాగో కానీ మొత్తానికి మేము ఆ రోజు భయంకరమైన ఎండ 12వ తారీఖు నిన్నటి దినమందు మేము హాస్పిటల్ ఏబీసీ స్కానింగ్ సెంటర్ డోర్నకల్ రోడ్లో, మాకు అడ్రస్ కూడా తెలియదు, వాళ్ళనే కనుక్కొని పాపం వాళ్ళు మాట్లాడి వెళ్తే మేము వెళ్ళాము. డోర్నకల్ రోడ్లో తల్లిపిల్ల హాస్పిటల్ పక్కన ఉండిద్ది అది. ఆ స్కానింగ్ సెంటర్ వచ్చంగా స్కానింగ్లకి అది. అయితే ఆ స్కానింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఇంకా మాకు టెన్షన్ పట్టుకుంది. ఆయన మళ్ళీ టిఫిన్ తీసుకున్నాడు, చాలా నీరసంగా ఉన్న తినమంటే నాకేం తినబుద్ధి వేయట్లేదు, ఎందుకంటే నా మనసు అంతా దుఃఖంతో నిండిపోయింది. ఆ స్కానింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మా పేరు వచ్చిన తర్వాత లోపల వాళ్ళు స్కానింగ్కి పిలుస్తూ ఉంటే ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా దానికి సంబంధించిన స్కానింగ్ డాక్టర్ ఉంటారు, లేదంటే మనకు సంబంధించిన డాక్టర్ ఉంటారు. కానీ అక్కడ స్కానింగ్ సెంటర్లో అటెండర్తో స్కానింగ్ చేయించారు వాళ్ళు. నాకు అనిపించింది వీళ్ళ మీద పోలీస్ కేసు పెడదామన్నంత బాధ నేను అనుభవించాను. ప్రియదేవుని బిడ్డలారా, ఆమె లోపల స్కానింగ్ చేసేపాటికి ఆ మిషన్ మొత్తం నాకు ఈ కడుపులోకి మొత్తం గర్భసంచి మొత్తం తిప్పేసేసింది. నాకంటే ముందు కూడా సేమ్ ఆమెకి ఏదో పీరియడ్స్ మిస్ అయితే సరిగ్గా రావట్లేదు. ఆమె అయితే పెద్ద గరిచింది. ఏ డాక్టర్ అయినా వాళ్ళు ఎలా చేయాలో వాళ్ళకి ఎక్కడ చేయాలో మొత్తం తెలుసు, కానీ ఆమె అటెండర్ గట్ట ఆమెకు తెలియపోయేపాటికి ఆ స్కానింగ్ చేసుకున్న కాడ నుంచి నాకు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. నాకు ఎలా ఉందంటే నా పరిస్థితి ఆ స్కానింగ్ అయిన తర్వాత బండి ఎక్కలేని స్థితికి నేను వచ్చేసాను. మొత్తం పెద్ద ఆపరేషన్ చేస్తే అలా ఉండిద్దని నాకు అలాంటి స్థితికి వచ్చేసింది. మళ్ళీ అక్కడ నుంచి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాం. వాళ్ళు సాయంత్రం 5ంటికి వచ్చిద్దని చెప్పారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మా విశ్వాస ఇంటికి వెళ్తే అప్పటి వరకు మాకు భోజనం లేదు, ఏం లేదు. వాళ్ళు మంచి భోజనం వండి మాకు పెట్టినప్పుడు ప్రాణం లెగ్స్ వచ్చినంత పని అయింది. వాళ్ళు నాకు జ్యూసులు తెప్పించి మంచిగా ఫ్యాన్లు పెట్టి, అమ్మగారు మీరు చాలా నీరసంగా ఉన్నారు, నా పరిస్థితి ఇలా ఉందమ్మా అంటే, మీరేం బాధపడద్దమ్మా, దేవుడు మీకు మంచి బిడ్డనిస్తాడు, మీకు బ్లీడింగ్ అయినా మీరు బాధపడద్దు, మీకు మంచిగా ఉండిద్దని ఆ సహోదరి కుమారి నాకు ఎంతగానో ధైర్యం చెప్పింది. ఆ సహోదరి తర్వాత సాయంత్రం పూట బండి ఎక్కాలని ఇంకా భయంకరమైన పరిస్థితిలోకి నేను వచ్చేసిన తర్వాత నేను ఇక బండి మీద కూర్చోలేకపోతున్నానండి అంటే, వెళ్ళిపోదాంలో ఎలాగోలని తీసుకొచ్చాడు. నన్ను ఈ ఆటోలోనే తీసుకెళ్తే బాగుండు అనిపించింది. ప్రియదేవుని బిడ్డలారా, నాకు అంత లోపల భయంకరమైన నొప్పి మంట వచ్చేస్తూ ఉంది. అది ఎప్పుడైతే చేశారో నాకు బ్లీడింగ్ ఎక్కువైపోతూ ఉంది. 13 రోజులు నేను బ్లీడింగ్తో బాధపడ్డా. 3వ నెల 3 రోజులకు వచ్చి ధనంగా నాకు బ్లీడింగ్ తగ్గింది. నేను అనుకున్నాను, దేవా నాకు ఎందుకు ఇన్ని శ్రమలు పెట్టావు అని. నేను పట్టుదల కలిగి పట్టు వదలకుండా నేను ఆ మంచంలో ఉండి నేను ప్రార్థన చేసుకున్నా. ప్రియదేవుని బిడ్డ, ఈయనైతే నమ్మకం లేకుండా ఈ బ్లీడింగ్ అయిపోతూ ఉంది కాబట్టి 2 సార్లు పరీక్ష చేసిన 2 సార్లు కన్ఫర్మ్ అనే చూపిస్తుంది ఆ కిట్లో. నేనైతే ఏదో ఒక మూల చిన్న విశ్వాసం ఉంచుకున్నా. దేవా నువ్వు నాకు సహాయం చేసే దేవుడు, నేను ఏది అడిగితే నువ్వు అది ఇచ్చావయ్యా.
ఇప్పుడు కన్ఫర్మ్ అయిన దాన్ని నువ్వు తీసేసే దేవుడు మాత్రం కాదని నేను పట్టు వదలకుండా మంచం ఉండే ప్రార్థిస్తున్నాను. 10 రోజులు సండే స్కూల్ మొహం నాకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ 10 రోజులు నేను బయటికి రాపోయేసరికి ఆ అమ్మకి ఈ అమ్మకి మొత్తాన్ని తెలిసిపోయింది. చింటూ వాళ్ళు ఆవిడ కడుపుతా ఉంది అనుకుంటా బయటికి రావట్లేదని. అసలైన మ్యాటర్ వాళ్ళకి తెలియదు కదా. నేను యూరిన్కి వెళ్ళినప్పుడు ఎంతో బాధపడ్డా, అంత చాలా బ్లీడింగ్ అయిపోతుంది, చాలా నీరసమైపోయా. కనీసం నేను మంచినీళ్ళు కూడా తీసుకొని తాగలేని స్థితిలోకి నేను వచ్చేసాను. నా భర్తే కానీ నా అత్తగారే కానీ నా బిడ్డ నా చిన్న కుమార్తె కూడా నా బ్యూలా నాకు ఎంతగానో మంచంలోకి అన్నం కూరలు వేసుకొచ్చి నాకు మంచినీళ్ళు ఇచ్చి కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు. నేను అయినప్పటికీ పట్టు వదలకుండా దేవా ఇది మాత్రం నువ్వు ఎన్ని రోజులు బ్లీడింగ్ అవ్వాలని నువ్వు ఆజ్ఞాపించావో అన్ని రోజులైనా నాకు పర్లేదు, కానీ ఆ పిండం మాత్రం బయటికి రావడానికి వీలు లేదు. నేను పట్టు వదలకుండా నేను ప్రార్థన చేసుకున్నాను. 3వ నెల వచ్చింది. ఈయన అంటా ఉన్నాడు బ్యూలతో, మీ అమ్మ రోజులు లెక్కేసుకుంటుంది, నెలలు లెక్కేసుకుంటుంది, అసలు ఉందో లేదా అని వాళ్ళిద్దరు అనుకుంటా ఉండేవాళ్ళు. తర్వాత మేము మళ్ళీ శైలజ గారి దగ్గరికి వెళ్ళాం 3వ నెల వచ్చినాక. వెళ్ళిన తర్వాత మేడం గారు 10 రోజులు కాన్ఫరెన్స్కి వెళ్ళారు, వాళ్ళు రారని చెప్పారు. చంద్రశేఖర్ స్కానింగ్ సెంటర్ జెండాకోట్ సెంటర్ అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్తే ఆ రోజు ఏం తినకూడదు, ఉట్టి మంచినీళ్ళే తాగాలని పరగడుపు నుంచారు. ఎంతో వీక్ అయిపోయి ఉన్నా నేను. ఎవరినైనా అలాగే ఉంచుతుంది, అక్కడ చేయించుకున్న వాళ్ళకి అర్థమైంది. నడవాలన్నారు కానీ నేను నడవలేకపోయా. అక్కడ స్కానింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సార్ అసలు ఆమెకి ఏం కనిపించలేదంట. మరలా మధ్యాహ్నం స్కానింగ్ తీసింది. మధ్యాహ్నం స్కానింగ్ తీసిన తర్వాత మరలా లోపల పరీక్ష. నేను వద్దండి వెళ్ళిపోదాం, ఆ మేడం వచ్చిన కొద్దాం అంటే కాదు అసలు ఉందో లేదో తెలిసిపోతే తెలుసుకొనే వెళ్దామని నేను అక్కడే పట్టుబట్టి కూర్చోబెట్టాడు. నాకేమీ లోపల స్కానింగ్ అంటే భయం వచ్చేసింది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ స్కానింగ్ సెంటర్లో ఆ మేడం గారు పక్కన ఉండే ఇంకేదో చిన్న ప్రాబ్లం ఉందండి, భయపడుతుంది మనిషి, అర్జెంటుగా మేడంకి చూపించండి రిపోర్ట్స్ అని ఇచ్చారు వాళ్ళు. ఇవి చాలా కంగారుగా ఉందో అని కూడా నా గురించి కూడా చెప్పారు. ఎందుకంటే 4 రోజులు నేను ఎంతో బాధపడ్డా, ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు, జనాలందరికీ తెలిసిపోయింది. ఇలా నేను ఎన్నిసార్లు విఫలం అవ్వాలి దేవుణ్ణి నమ్ముకున్నందుకని నా మనసు చాలా వేదన. మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకుని మళ్ళీ శైలజ గారి దగ్గర పనిచేసి ఆ నర్సుల దగ్గరికి వెళ్తే అసలు ఈ రిపోర్ట్లో ఏమీ లేదని రాసిందండి మేడం గారు. సరే వీళ్ళకేం తెలిసినని తంబీరానికి అప్పటికప్పుడు మేము వాట్సాప్లో పెట్టాం, అన్నయ్య ఇవేవో గడ్డల్లా కొన్ని మొత్తం క్లీన్ చేయించాలనుకుంటా నా పిల్ల చెప్పింది. తర్వాత శారదా హాస్పిటల్ తీసుకెళ్తే ఇవి చాలా బ్లడ్ తక్కువ ఉందనుకుంటే ఏదో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇంకా గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో ఉన్న దేవుని చిత్తం అయితే అది నిలబడిద్ది, లేదంటే లేదు, మరొకసారి దేవుడు ఇస్తాడు. కానీ నాకు చుట్టుపక్కలే వాసనలు, సబ్బులు వాసనలు కానీ ఇంట్లో కూరలు వాసన ఏం పడేగా చాలా ఇబ్బంది పడ్డా. కనే వరకు బ్లీడింగ్ అవుతానే ఉంది. ఆ 3వ నెల తర్వాత మొత్తం మంది ఎన్ని రోజులు నువ్వు ఇలా చూపించుకోకుండా ఉంటావు, ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎప్పటికైనా వండుకున్నమ్మ తినక తప్పదు, నీళ్ళు వేసుకున్నమ్మ కనక తప్పదు కదండి. ఇంకా అవన్నప్పుడు ఆ రోజు ఆ నైట్ నిద్ర పట్ల. తెల్లారి పొద్దున్న చెప్పండి అమెరికన్ హాస్పిటల్కి వెళ్దాం, మీ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళమంటే ఇంకా ఎక్కడ నాకు కలిసి రాలేదు, అక్కడికే వెళ్దామని ఇద్దరం అప్పటికప్పుడు పాపం డబ్బులు చూసుకొని, నాకు ఇప్పుడు చెప్తావు ఏంటంటే పాపం అప్పటికప్పుడు డబ్బులు చూసుకొని టెన్షన్ ఉండదు అండి, ఉందో లేదో తెలిసిపోయేది. కానీ వెళ్తే అక్కడ స్కానింగ్ తీశారు మేడం గారు. ఆ స్కానింగ్ ఇచ్చినప్పుడు నీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని అప్పుడే చెప్పారు ప్రియ దేవుని బిడ్డలారు. నాకు నీకు ముందు తెలుసమ్మా నీ కడుపులో గెడ్డలుంటే నాకు తెలియదండి అని చెప్పానండి. ఫస్ట్ గెడ్డ గురించి వాళ్ళు నాకు చెప్పారు. అప్పుడు 7 సెంటీమీటర్లు ఉందని చెప్పారు వాళ్ళు నాకు. ఏబీసీ స్కానింగ్ సెంటర్లో కూడా అలాగే చెప్పారు. అది తర్వాత కనే వరకు దాదాపుగా నీ బిడ్డంత బరువు ఉండొచ్చని నాకు అను హాస్పిటల్లో మేడం గారు చెప్పారు. అది ఎన్ని కేజీలు ఉంది, ఇంచుమించు నీ బిడ్డంత బరువు ఉండిద్దని చెప్పింది. అయితే అక్కడ బేబీని చూపించారు నాకు స్కానింగ్ ఇచ్చినప్పుడు అమెరికన్ హాస్పిటల్లో. నీ బేబీ చూడమ్మా చాలా బాగా తిరుగుతుందని. నేను అప్పుడు నిజంగా ఇక్కడ ఈ గడ్డ ఉన్నందుకు నేను బాధపడాలా, ఇన్ని హాస్పిటల్ తిరిగినా ఎంత బ్లీడింగ్ అయినా నా బిడ్డను దేవుడు నాకు చూపించడానికి సంతోషపడాలో ఏం తెలియలేదు. గడ్డ ఉన్నందుకే నేను బాధపడ్డా, కన్నీళ్ళు వచ్చి నీ బిడ్డ ఉన్నందుకు సంతోషపడలేదండి. ఈయన అన్నాడు గడ్డ సంగతి మన ఊళ్ళో కానీ ఎవరికి చెప్పొద్దు, నువ్వు మర్చిపోదు, నిన్నేం చేయదు, దేవుడి దయ వల్ల నీకు ఇంత బ్లీడింగ్ అయినా దేవుడు ఆ బిడ్డను నిలబెట్టాడంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ఇదే నిన్నటి దినమందు 12వ తారీఖు కదండి, నిన్నటి దినమందు మేము ఏబీసీ స్కానింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏమీ లేదని చెప్పారు. 13 రోజులు వెళ్ళొచ్చిన తెల్లారి నుంచి నేను మంచంలో ఉన్నాను. అదే రోజుల్లో మరలా నా బిడ్డ అన్నప్రసన్న చేసుకోవడానికి దేవుడు ఎంతగానో నాకు సంతోషాన్ని ఇచ్చాడంటే అప్పుడు నేను ఊహించలేదు ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా ఈ సంవత్సరం ఇదే రోజున సంతోషాన్ని ఇచ్చాడు. పోయిన సంవత్సరం నేను మంచంలో ఉండి మరి నా పరిస్థితి ఎంతో భయంకరమైపోయింది. ఎవరు బయటికి రాలేని పరిస్థితిలో నేను ఒక బాత్రూమ్కి వెళ్ళేదాన్ని, ఒక స్నానానికి
మొత్తం ఇంకా నా పనంతా వాళ్ళే చూసి చీపురు కట్టు కూడా పట్టుకుని ఇల్లు కూడా లేని స్థితికి నేను వచ్చేసానండి. మరి అదేవిధంగా మన డెలివరీ విషయంలో బ్లడ్ లేని ప్రతి ఒక్కటి మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి అదేవిధంగా మరి మా అమ్మ నన్ను 3వ నెల వరకు చూసి వెళ్ళిపోయింది. అత్తమ్మకేమో చూపు కనిపించట్లేదు. నా బిడ్డకి స్నానం ఎవరు చేపిస్తారు ప్రభు అని నేను దేవుని సన్నిధిలో బొమ్మాయిన తర్వాత 2 రోజులు నేను ఏడ్చాను. మా అత్తమ్మకు రోజు చేపించింది కానీ ఆమెకు కుదరలేదు, తల మొత్తం అంతా తడిసిపోయింది. అయితే మా మేనగోళ్ళు జ్యోత్స్న వచ్చి రోజు 15 రోజుల దాకా ఆ పిల్ల చేపించింది స్నానం. అత్త నేను పొద్దున పూట కూడా వస్తా, నువ్వేం భయపడదు అత్త, నేను చూసుకున్నానని చెప్పేది. వయసు పిల్లని అక్కడి నుంచి రప్పించకూడదని సాయంత్రం పూట చాలేమ్మా అని సాయంత్రం పూట ఆ పిల్ల వచ్చి స్నానం చేపించేది. మా అత్తమ్మ 1 తారీఖులో వెళ్ళిపోయినా సరే ఆ పిల్ల వచ్చి నా కంట్లో ఎంతగానో మరి అవును బిడ్డ అయినప్పటికీ వాళ్ళ అమ్మ కూడా పంపించిన ఎంతగానో పరిచయం చేసింది. మరి జ్యోత్స్నకి మరి దేవుడు తనని దీవించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జోజమ్మదరికి కూడా నేను వందనాలు చెప్పుకుంటున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కానీ, నేను నొప్పులు పడేటప్పుడు కానీ, వాత నొప్పులు వచ్చినప్పుడు కానీ, ప్రతి ఒక్క విషయంలో నా తల్లి నా పక్కన లేకపోయినా నా తల్లిగా నా పక్కనే ఉంది. నేను నా బిడ్డలు నా కుటుంబం ఆ తల్లికి మేము ఎంతగానో రుణపడి ఉన్నాం. ఎప్పుడు స్నానం చేయించాలి రమ్మన్నా ఈ పిల్ల పిలిస్తే నేను ఎందుకు వెళ్ళాలి అనే మాట లేకుండా వచ్చి నా బిడ్డకి ఈ రోజు వరకు కూడా స్నానం చేపిస్తుంది. నేను అనుకున్నాను, దేవా నా బిడ్డకి కూర్చునే వరకు స్నానం చేపించి బిడ్డలు సిద్ధపరిచాయా. 2 పూటలు రావాలంటే ఎవరు రారు, ఎవరి పనులు వాళ్ళకుంటే నా బిడ్డకి అలా ఆటంకం లేకుండా స్నానం చేపించి బిడ్డలు సిద్ధపరిస్తే నేను ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నాను. నేను దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డ జోజమ్మదునికి ప్రత్యేకమైన వందనాలు. నిర్మలత్తమ్మ కూడా మరి జోజమ్మదుని లేనప్పుడు అత్తమ్మ వదిన లేదంటే ఆమె కూడా వచ్చి నా బిడ్డకి స్నానం చేపించింది. వీళ్ళెవరు లేనప్పుడు ప్రియ అంగన్వాడీలో మనందరూ తెలుసు పిల్లలతో ఎంతో ఇబ్బంది, ఆ వంట చేసుకోవాలి. సహోదరి మీరెవరు లేకపోయినా చెప్పండి అమ్మ, నేను వచ్చి స్నానం చేపిస్తుంది. సహోదరి కూడా నా కోసం వచ్చినందుకు నా తోడ పుట్టిందానిగా ప్రియా గారికి నా వందనాలు. పండుగ కూడా ఎవరు లేనప్పుడు పండుగ కూడా నా బిడ్డకి స్నానం చేపించింది. మరి బుజ్జోదను కూడా మరి ఆమెకి కాళ్ళు చేతులు కొంగర్లు పోయి ఆమె స్నానం ఆమె చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ బుజ్జోదన ఎవరూ లేరంటే ఆమె కూడా ఒక రోజు వచ్చి నా బిడ్డకి స్నానం చేపించింది. బుజ్జోదనికి ప్రత్యేకమైన వందనాలు. శ్రీజ నేను నీళ్ళొసుకున్నప్పటి నుంచి అడుగుతుంది చిన్నమ్మాయి అని, ఒక పేగడు అయిన కూతురుగా నీకే పని ఉన్నా నేను చేస్తాను చిన్నమ్మ అని అడిగేది. ఓపుకున్నప్పుడు ఎవరితో చేయించుకోకూడదని నా ఉద్దేశం. ఒకనొక రోజు ఓపిక లేనప్పుడు వచ్చింది, అప్పుడు చేయించుకోవచ్చు అని. మరి మా అత్తమ్మ 1 తారీఖులో వెళ్ళినప్పుడు నాకు కనీసం కూర్చోడానికి పీట కూడా లేదు, నేను కింద కూర్చోలేని పరిస్థితి. శ్రీజ కొంచెం హండ్లతో పెట్టమ్మా అంటే మాట తీసేయకుండా నా కుమార్తె ఒక పేగడమైన కుమార్తెలాగా వచ్చి చిన్నమ్మ చేసి పెడతానని నాకు సహాయం చేసిన శ్రీజకి వందనాలు. అదేవిధంగా మరి నాకెంతగానో మరి సందీపుళ్ళమ్మ మనత్తమ్మ ఎవరు అందుబాటులో లేనప్పుడు ఎవరు చేపిస్తారో స్నానం అని మేము ఆరకను వెలంగని అడిగినప్పుడు మా ఇళ్లలో మనత్తమ్మే చేపించింది అన్నయ్య, మరి ఆమెని అడగండి అంటే మనత్తమ్మ కూడా మాట తీసేయకుండా అయ్యగారుల దగ్గర ఎక్కడ సరే ఆమె ఉన్నా సరే వచ్చి పిల్లకి స్నానం చేపించింది. ఆమెకి ఆమె కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరి ప్రేమ మీ అందరి సపోర్టు నాకు ఇప్పటి వరకు ఉంచారు. నన్ను నా బిడ్డల్ని ప్రేమించి ఫస్ట్ కుమార్తెకే కానీ ఇప్పుడే కానీ మరి మేము సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే మీ అందరి ప్రేమ, మీ అందరి ప్రార్థన, మీ అందరి సహకారం, ఇందుని బట్టి మీ అందరికీ నేను నా కుటుంబం రుణస్థులమై ఉన్నాము. ఈ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.